హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఓయ్, నువ్వు నన్ను లవ్ చేసినా చేయకపోయినా నేను మాత్రం నిన్నే లవ్ చేస్తా. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి. నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెట్ పైన క్లిక్ చేసి నువ్వు నాకు రీల్ 878 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇలానే ఉంచండి. సెకండ్ బీట్ మరికి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ పిక్ని తీసుకున్నాను. ఈ ఫోటో అనేది నాకు ఫ్రేమ్లో కరెక్ట్గా రాలేదు కాబట్టి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఫోటోని చూపిస్తుంది. సేవ్ బటన్ క్లిక్ చేస్తే 9:16 రేషియోలో క్రాప్ అయిన ఫోటో మీకు సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక 5 ఫొటోస్ని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక ఈ ఫోటోని డిలీట్ చేసి ఈ సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు కట్ చేసుకున్నారు కదా ఒక 5 ఫొటోస్ని, వాటిని 1 by 1 తీసుకోండి. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, ఎలాంటి అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే 9:16 రేషియోలో క్రాప్ చేసుకున్నాం. సెకండ్ బీట్ మార్క్కి వచ్చాను, ఇది టచ్ చేస్తే ఫుల్గా అయింది. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ఈ విధంగా మీ ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, బీట్ మార్క్కి యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎఫెక్ట్ పెడదాం. నేను వాడుతున్నది చాలా బాగుందండి, ఎలైట్ మోషన్. ఒకవేళ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో నేను ఏం చేశానంటే మీకు అందరికీ అందుబాటులో ఉండాలని పిన్ లిస్ట్లో పెట్టాను. నా టెలిగ్రామ్ అనేది మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది. టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు కలిపేసి మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేస్తే వస్తుంది. మీరు వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఇన్రోల్ అవుతుంది. సో అందులోకి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ పైన క్లిక్ చేశాను, ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. క్రాప్ చేసిన ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు స్టార్టింగ్లో ముందుగా ఫోటోని సేవ్ చేసుకోండి క్రాప్ చేసుకొని, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టండి. ఇప్పుడు చూడండి, వన్స్ ఒకసారి ప్లే చేస్తాను. చాలా చాలా బాగుంది, అయిపోయింది. సేవ్ చేసుకుందామా, టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలోకి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.